నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ అంబటి రామకృష్ణ గారు. నమస్తే అండి. రామకృష్ణ గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పీపీపీ విధానాన్ని ఈ 1 మంత్లోనే పట్టాలెక్కించేందుకు చంద్రబాబు నాయుడు గారు సిద్ధమవుతున్నారు. ఆ విధంగా ప్రయత్నాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికే పీపీపీ విధానానికి సంబంధించి పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి, వ్యతిరేకించాయి. అయినప్పటికీ కూడా కాస్త మొండిగానే వెళ్తున్నారు అనుకోవాలా? మేడం, అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పాలసీలో భాగంగానే చూస్తా ఉన్నాం. పీపీపీ మోడల్లో అతను అంతకు ముందు టెండర్లు పిలిచినప్పుడు కూడా ఏ ఒక్కళ్ళు కూడా టెండర్ లో పార్టిసిపేట్ చేయకపోవడం కూడా మనం చూసాం. ఒక్క టెండర్ కూడా రాకపోవడం అనేది చూసాం. ఈవెన్ దెన్ అదే మోడల్లో తను ముందుకెళ్ళాలి అనే ఆలోచన తీసుకున్నప్పుడు ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు వెచ్చించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీని పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారు గతం నుంచి చెప్తానే ఉన్నారు. అదే మాట చెప్తా ఉన్నారు. సరే, అఖిల పక్షం కావచ్చు, లేకపోతే సివిల్ సొసైటీ వాళ్ళు కావచ్చు, అందరు కూడా మీకు చూసుంటారు. పులివెందుల మెడికల్ కాలేజ్ కి సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో, మా తులసిరెడ్డి గారు కూడా స్టాఫ్ ఎంతెంత రిక్రూట్ అయ్యి ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉంది అనేది కూడా ఆయన వివరించడం జరిగింది. సో అంత అద్భుతంగా ఉన్న పరిస్థితి నుంచి దాన్ని నిర్వహించలేని పరిస్థితుల్లో దాన్ని మొత్తాన్ని ప్రైవేటైజ్ చేసేస్తాం, ప్రైవేటైజ్ అనే పదం వాడకుండా దానికి ఒక అందమైన పీపీపీ అని ఒక మోడ్ పెట్టి తనకు నచ్చిన వాళ్ళకి తను అప్పగించే ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు తీసుకోవడం అనేది, మరీ ముఖ్యంగా విద్యా ఆరోగ్యం అనేది ఖచ్చితంగా ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. సో విద్య నుంచి ఆరోగ్యం నుంచి కూడా ప్రభుత్వం నడపలేని పరిస్థితిలో చేతులు దులిపేసుకొని పక్కకు జరుగుతా ఉన్నప్పుడు ఇక ఎందుకు ఈ ప్రభుత్వాలు, ఏం నడపడానికి ఈ ప్రభుత్వాలు కావాలి అనేది ఇవాళ కామన్ మ్యాన్ వస్తున్న అనుమానం. సో అంటే బీదా సాదా వాళ్ళ యొక్క మంచి చెడ్డలు చూడటం కోసం, వాళ్ళకి ఒక మంచి నాణ్యమైన విద్యను అందించడం కోసం, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఉన్న ప్రభుత్వం అలా కాకుండా మీకు నాణ్యమైన మద్యాన్ని అందిస్తాను, బాటిల్ కి 10 రూపాయలు తగ్గించి మద్యాన్ని అందిస్తాను అని ఎలక్షన్ క్యాంపెయిన్ లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడారో, ఇప్పుడు కేవలం ఆ మద్యం సరఫరాకు ఉన్నట్టుంది ప్రభుత్వం తప్ప ప్రజల ఆరోగ్యం కానీ ప్రజల విద్య పట్ల కానీ వాళ్ళకి ఏ రకమైన కన్సర్న్ లేదు అనేది ఈ మెడికల్ కాలేజెస్ ని, అంటే మెడికల్ కాలేజెస్ ఇన్ ద సెన్స్ దట్ ఇంక్లూడ్స్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. అంటే ఒక కాలేజీకి అనుబంధంగా హాస్పిటల్ కూడా ఉంటది, పిల్లలకు వైద్య విద్యను అందిస్తారు. అట్లా అట్ ది సేమ్ టైం హాస్పిటల్ వైద్య పరీక్షలు కానీ వైద్యాన్ని కానీ ప్రజలకు అందిస్తాయి. ఇప్పటికే కోట్లలో మెడికల్ సీట్లు అమ్మేసుకుంటున్నారు అనే ఆరోపణలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలా అయితే పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి? అంతమంది కోట్లు పెట్టి డబ్బులు కొనుక్కునే పరిస్థితి ఏమన్నా కనిపిస్తోందా? ఇవన్నీ గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళినా సరే ఎందుకు పెడచెవిన పెడుతున్నారు? ఇంకొక విషయం కూడా మేడం, ఇక్కడ మీరు నారా లోకేష్ గారి యొక్క ఎన్నికల ప్రచారం చూసినప్పుడు అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 50% గవర్నమెంట్ పెట్టుకొని, అంటే గవర్నమెంట్ 50% సీట్లను అమ్ముతుంది, 50% సీట్లు ప్రజలకు ఇస్తారు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అమ్ముకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి క్యాపిటలైజ్ చేసుకుంటున్నాడు. మేము వస్తే 100% విద్యార్థులకు ఇస్తాం, పేద విద్యార్థులకు ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తాం అని మాట్లాడిన నారా లోకేష్ గారు ఇవాళ మొత్తం కాలేజీలన్నీ ప్రైవేటైజ్ చేసేసే పరిస్థితికి వచ్చినప్పుడు, కేంద్రం నుంచి తీసుకొచ్చిన పర్మిషన్లు 17 కాలేజీల్లో కనీసం ఇవాళ 10 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి, నిర్మాణాల్లో ఉన్నాయి, పూర్తయినవి ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా ప్రభుత్వం నిర్వహించలేక బయటికి వదిలేస్తూ మరో పక్క నుంచి ఏం చెప్తా ఉంది, 2 లక్షల కోట్లతో మేము అమరావతి నిర్మిస్తామని చెప్తా ఉన్నారు. సో ఇంత కాంట్రడిక్టరీ ఉంది కదా. 5,000 కోట్లతో ప్రభుత్వం సామాన్య ప్రజలకు అందించవలసిన ఫెసిలిటీస్ ఏమీ అందించలేరు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందించవలసిన మెడికల్ సీట్లని ఆ విద్యార్థులకు అందించలేరు. కానీ 2,000 కోట్లతో మహానగరాన్ని నిర్మిస్తాం, ఆ శిల్పి రూపకర్త నేనే అని మాట్లాడుకోవడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనం ఇది ఆరోగ్యశ్రీ విషయం కూడా చూసాం. ఆరోగ్యశ్రీ విషయంలో కూడా 3,200 కోట్లు ఆరోగ్యశ్రీకి సంబంధించి బకాయిలు చెల్లించాల్సి వస్తే ఒక వార్తాపత్రికలో చదవడం జరిగింది. సరే, అది ఏదైతే నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో, నెట్వర్క్ హాస్పిటల్స్ ఎండ్ ఆఫ్ ద డే లయబిలిటీ, అంటే వీళ్ళు అప్పు తీసుకొస్తారు, అప్పు తీసుకొచ్చి వీళ్ళకి బకాయిలు చెల్లిస్తారు. నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి సెక్యూరిటీగా ఉండాల్సిన నిబంధనలను తీసుకొస్తున్నాయి. ఎస్ మేడం, అంటే ఇప్పుడు వరకు 3,200 కోట్ల అప్పు ఉంది. ఆ అప్పుని
వాళ్ళు బ్యాంకుల ద్వారా రుణాలు సేకరించి తీసుకొచ్చి వీళ్ళకి కట్టేస్తారు. ఏది నెట్వర్క్ హాస్పిటల్ కి బకాయిలు చెల్లిస్తారు. ముందే 8% వడ్డీని పట్టేసుకుంటారంట. అంటే ఇది ఎట్లా ఉంటది, కాబూలీ వాడు కనుక మనకి అప్పు ఇచ్చేటప్పుడు ముందు వడ్డీ పట్టుకొని అప్పుడు డబ్బులు ఇస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకు తిరిగి ఇస్తామంటే ఆ వడ్డీ ఎంత అవుద్దో ఆ వడ్డీని ముందు పట్టుకొని మిగిలిన అమౌంట్ ఇస్తారు. సో ఇప్పుడు కూడా ఆ వడ్డీని ముందు పట్టుకొని మిగిలిన అమౌంట్ చెల్లిస్తాం. ఎండ్ ఆఫ్ ద డే ఒకవేళ ఏది ఆరోగ్యశ్రీ ట్రస్ట్ గనక బ్యాంకులకు రీపే చేయలేకపోతే ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆ అప్పును కట్టాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది అని చెప్తున్నారు. సో దాన్ని నెట్వర్క్ హాస్పిటల్ కు ఉండే వాళ్ళతో అంటే ఒక రకంగా ఏం చెప్తున్నారు, వీఆర్ గివింగ్ యూ బిజినెస్. ఈ సర్వీస్ మోటివ్ నుంచి పోయి బిజినెస్ మోటివ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, యాక్చువల్గా దిస్ ఇస్ సర్వీస్ మోటివ్. సో మేము మీకు వ్యాపారాన్ని ఇస్తున్నాం కాబట్టి మీరు దాన్ని వ్యాపారాన్ని చేసుకోండి, మంచిగా అభివృద్ధి చెందండి. ఒకవేళ ప్రభుత్వం కనుక మీకు ఇది బకాయిలు మీకు ఇస్తున్న డబ్బుల్లో ప్రభుత్వం చెల్లించకపోతే ఆ వ్యాపారంలో మీరు లబ్ధి పొందారు కాబట్టి ఆ బకాయిని చెల్లించాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంటది అని నెట్వర్క్ హాస్పిటల్స్ కి వీళ్ళు తెలియజేస్తున్నప్పుడు ఇక అక్కడ సర్వీస్ మోటో ఎక్కడ నిలబడుతుంది? అవకాశం ఉందా? సర్వీస్ మోటో నిలబడే అవకాశం ఉందా? సో మొత్తం కూడా మీరు ఇప్పుడు ఇందాక అడిగిన మెడికల్ కాలేజెస్ చూసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు ఆరోగ్యశ్రీ పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూసుకున్నప్పుడు టోటల్ గా ఈ స్టేట్ లో మొత్తం కమర్షియలైజ్ చేసి మొత్తాన్ని వ్యాపార పరంగా నడిపించే ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేపడుతున్నాడు తప్ప సేవా దృక్పథం అనేది ఆరోగ్యశ్రీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ దృష్టితో అయితే తీసుకొచ్చారో దాన్ని మొత్తాన్ని కూడా ఇవాళ పడకేపించి దాన్ని మొత్తాన్ని కూడా ఒక రకంగా మూసిపెట్టే కార్యక్రమానికి చంద్రబాబు తీసుకెళ్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 108 సేవలు బంద్ అయిపోయాయి. ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు చెల్లించలేదు. ఒక సూది కొనుక్కోవాలి అనన్నా, మందులు కొనుక్కోవాలనుకున్నా ప్రభుత్వ హాస్పిటల్స్లో అత్యంత భయంకరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకుముందు మీరు అన్నారు సేవా పర్పస్గా ఉన్న శాఖలు ఇవన్నీ కూడా వ్యవస్థలు, సంస్థలు, వాటిని కూడా బిజినెస్ మైండ్లోకి మార్చేస్తే పేదవాడి బతుకు ఏంటి? ఎన్ని కుటుంబాలు ఈరోజు రోడ్డును పడే అవకాశాలు ఉన్నాయంటారు? సో అది పాలకుల యొక్క విఘ్నత మేడం. ఇవన్నీ పక్కన పెడితే గొప్పగా మన తమిళనాడులో మరి ప్రచారం చేయడానికి వెళ్ళాడు ఆయన. అక్కడికి వెళ్ళి మాది డబుల్ ఇంజన్ సర్కార్, భారతీయ జనతా పార్టీతో కనుక మనం కలిసి ట్రావెల్ చేసి భారతీయ జనతా పార్టీ అనుబంధంగా ఉన్న పొత్తులో ఉన్న పార్టీలను కనుక మనం గెలిపిస్తే మనకి ముబ్బడిగా నిధులు వస్తాయి, రాష్ట్రాభివృద్ధికి ఎంతో పాటు పడుతుంది అని తమిళనాడు వెళ్ళి ఆయన ఏఐడిఎంకే బీజేపీ తరఫున ప్రచారం చేశాడు. ఒకవేళ అతని ప్రచారమే కనుక తమిళనాడులో నిజమైతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి ముబ్బడిగా నిధులు రావాలి కదా. ఆంధ్ర రాష్ట్రం ఇట్లా అప్పులు కుప్పయి వాళ్ళ నెట్వర్క్ హాస్పిటల్ కి ఎవరికైతే మీరు బకాయిలు చెల్లించాలో వాళ్ళనే గ్యారంటీగా పెట్టి అప్పులు తెచ్చే కార్యక్రమం ఉండదు కదా. మన రాష్ట్రం ఇవాళ అప్పులు కుప్పైపోయింది. ఇప్పుడు మీరు చెప్పిన గుండు సూది మొనతో సహా కొనాలన్నా కూడా అర్థం కాని పరిస్థితి, మందులకి దవాఖానాల్లో దిక్కులేని పరిస్థితి కదా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో. సో ఆ డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క పనితీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రిఫ్లెక్ట్ అవుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు వెళ్ళి అక్కడ అద్భుతంగా ఉన్న వాళ్ళ యొక్క రెవెన్యూస్, అద్భుతంగా ఉన్న వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ నేషనల్ జీడిపికి, సో అది అక్కడికి వెళ్ళి వాళ్ళని డిఎంకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమాన్ని చేసినప్పుడు ఎంత పచ్చిగా అతను అసత్యాలుగా మాట్లాడగలడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రం ఏమో కోలుకోలేని స్థితిలో ఉంది. ఆయన వెళ్ళి అక్కడ తమిళనాడులో వాళ్ళకి హితవు పలికే కార్యక్రమం చేస్తా ఉన్నప్పుడు మనం ఏ రకంగా ట్రావెల్ చేస్తా ఉన్నాడు చంద్రబాబుని కూడా అర్థం చేసుకోవాలి. ఈవెన్ జిఎస్డిపి టు డెట్ రేషియో తీసుకున్నప్పుడు కూడా జయప్రకాష్ నారాయణ గారు లాంటి మేధావి కూడా చెప్తా ఉన్నారు, జిఎస్డిపి టు డెట్ రేషియో తీసుకున్నప్పుడు 41 to 49% ఉన్నప్పుడే ఉంటేనే ఇట్స్ వెరీ డేంజరస్ సినారియో. బట్ మనం 62%కి వెళ్ళిపోయాం జిఎస్డిపి టు మన డెట్ రేషియో. సో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి అని ఒక డోలాయమాన స్థితిలోకి వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని ఆయన చెప్తున్నప్పుడు, గతంలో వీళ్ళే కదా గోల్ చేసింది ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ అప్పులు దెబ్బ అయిపోయింది, ఇంకా కోలుకోలేని పరిస్థితి ఉంది అన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారే కదా చెప్పింది, నేను ఎంఏ ఎకనామిక్స్ సంపద సృష్టించగలను, నేను ఈ దేశంలో ఎవరికీ లేనంత అనుభవం నాకు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా నాకుంది, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టగలగాలంటే నాలాంటి సమర్థుడిని మీరు ఎన్నుకోండి, నేను సంపద సృష్టించి ఇది మొత్తాన్ని జాగ్రత్తగా ఇది ఛానలైజ్ చేస్తానని చెప్పిన మాటలు కదా. సో ఛానలైజింగ్ ఇన్ ద సెన్స్ మొత్తాన్ని అమ్మేయటం అనేది వాళ్ళు మనకు అర్థం అవుతా ఉంది. అతను పీపీపీ మోడల్ తీసుకున్నప్పుడు హాస్పిటల్స్ అమ్మేస్తున్నా లేదు,
నెట్వర్క్ హాస్పిటల్ ని వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇస్తూ వాళ్ళనే తనఖా పెట్టడం అనేది చూసినప్పుడు ఇట్స్ నథింగ్ బట్ ఒక రకంగా అమ్మకానికి సిద్ధపడ్డ చంద్రబాబు నాయుడు గారు ఇదే సంపద సృష్టిగా మనం అర్థం చేసుకోవాలి. స్వర్ణ ప్రతి గారు, మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులకు వెళుతోంది. బడ్జెట్ అప్పులే 4,600 కోట్లకు వెళ్ళింది. ఇలా అయితే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందో మనం చూసాం. అక్కడ కోతలు విధించి ఎవరైతే నాయకులు ఉన్నారో నేతలు జీతాలలో కోతలు విధించి దిగువ మధ్యతరగతికి సంబంధించిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన పరిస్థితి. అదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు. అక్కడ రాజకీయ నాయకులు వాళ్ళ జీతాల్లో కోతలు విధించుకొని వాళ్ళు తగ్గించుకొని ఎక్స్పెన్సెస్ తగ్గించుకొని ట్రావెల్ చేస్తా ఉంటే, మన రాష్ట్రంలోనేమో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇంకొక సీనియర్ మంత్రి గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా రాష్ట్రంలో డబ్బులు లేవు, వీళ్ళేమో ప్రత్యేక విమానాల్లో స్పెషల్ ఫ్లైట్స్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. అది మన అంటే వాళ్ళ సొంత విషయాలకు వచ్చేటప్పటికి ఎంత లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయాలో అంత లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు మన దగ్గర. బట్ వేరస్ ప్రజలకు ఇవ్వాల్సిన దగ్గర, సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన దగ్గర, లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్స్ దగ్గర, లేకపోతే ప్రభుత్వ కాలేజీల దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళకి నిధులు అనే ఒక పెద్ద విషయం కనపడతా ఉంది, నిధులు లేమి కనపడతా ఉంది. సో ఇవన్నీ నేనేమంటానంటే వీటన్నిటికన్నా హిమాచల్ ప్రదేశ్ లో నాకు తెలిసి బహుశా సంపద సృష్టించగలిగిన వ్యవహారం లేదా అంత సీనియర్ రాజకీయ నాయకుడు, అన్నిసార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, లేకపోతే అన్నిసార్లు ప్రతిపక్ష నాయకుడుగా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు అక్కడ ఉన్నారో లేదా కానీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఇక్కడ అవన్నీ మన కాంగ్రెస్ గవర్నమెంటే మేడం. అక్కడ పరిస్థితికి ఇక్కడ పరిస్థితి ఇదే పరిస్థితి అంటున్నారు. చెప్తున్నా మేడం, అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్లు కాదు కదా, ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ కదా. అక్కడ కేంద్రం మమ్మల్ని ఎంత అస్తవ్యస్తంగా ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడుతుంది కదా. హిమాచల్ ప్రదేశ్ లో వరదలు వచ్చి మొత్తం ఊర్లు కొట్టుకుపోతే కూడా కేంద్రం కనీస సహాయం అందించలేని పరిస్థితి అక్కడ ఉంది. లాస్ట్ ఇయర్ వరదలు ఎంత బీభత్సమైన వరదలు వచ్చినాయో మనం చూసాం. వాళ్ళు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేంద్రం డిజాస్టర్ ఫండ్ కేంద్రం దగ్గర నుంచి ఏ రకమైన సహాయం అందించలేదు అనేది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సార్లు మాట్లాడటం చూసాం. సో సవతి తల్లి ప్రేమ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పైన కేంద్ర ప్రభుత్వం చూపిస్తోంది అనేది స్పష్టం. కానీ చంద్రబాబు నాయుడు గారి నోటితో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, నాది డబుల్ ఇంజన్ సర్కార్, నాకు అద్భుతంగా కేంద్రం తోడ్పాటు ఉంది, తమిళనాడుకి వెళ్ళి అతను ప్రచారం చేశాడు కదా. ఆ అంత తోడ్పాటు ఉన్నప్పుడు ఇంత బేలవంగా, ఇంత దీనంగా, ఇంత నికృష్టంగా రాష్ట్రం ఎందుకు ఉండాలని క్వశ్చన్ చేస్తున్నాం మేము. దానికి కదా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. మిగతా ప్రతిపక్ష రాష్ట్రాలు, పాలిత రాష్ట్రాల్లో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉంది, 3 సంవత్సరాల నుంచి మన్రేగా నిధులు రిలీజ్ చేయలేదు వాళ్ళకి. ఆమెను ఎన్ని తిప్పలు పెట్టాలో అన్ని తిప్పలు పెట్టారు. అట్లా తమిళనాడు ఉంది, వాళ్ళ రావాల్సిన ఫండ్స్ కోసం నిత్యం స్టాలిన్ గారు అక్కడ గోల కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి. సిద్ధరామయ్య గారు అనేక మార్లు వాళ్ళకి రావాల్సిన ఈవెన్ లోకల్ బాడీస్ కి సంబంధించి రావాల్సిన ఫండ్స్ కర్ణాటక ఆపేసి కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. సో మా ప్రతిపక్షాలకు సంబంధించిన రాష్ట్రాలతో ఇవాళ డబల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్న రాష్ట్రం ఏ రకంగా పోల్చుకుంటారు? సో వాళ్ళకి వీళ్ళకి తేడా లేదని చెప్తామా? సో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలకు ఎంత అన్యాయం చేస్తుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అంతే అన్యాయం చేస్తుందని చెప్పండి. నిధులు ఇవ్వట్లేదు, చాలా నిర్లక్ష్యం చేస్తా ఉంది, ఇబ్బంది పెడుతుందని చెప్పండి చంద్రబాబు నాయుడిని. అట్లా చెప్పట్లేదు కదా, ప్రచారం వేరుగా ఉంది కదా. మోడీ అనే పదం ఎత్తడానికి భయపడి వస్తున్నారు కదా. కేంద్రం దగ్గర నుంచి నిధులు రావట్లేదు అనే మాట చెప్పడానికి గజగజ వణుకుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఏనాడు తలుచుకుంటే ఆనాడు మోడీ గారు చెవిలో చెప్పి నిధులు త్యాగాల కెపాసిటీ ఉంది నాకని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటున్నారు కదా. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చెప్తున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. గ్రౌండ్ లో జరుగుతున్నది చాలా డిఫరెంట్ గా ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి స్వర్ణ గారు. ఓకే. అండ్ ఇంకొకటి, సీమ ఆదాయం అంతా కూడా అమరావతికి అభివృద్ధి చేయడానికే తరలిస్తున్నారు అనేది కూడా మనం ఏపీలో వినిపిస్తున్న మాట. ఇన్ పర్టికులర్ నేను సీమ అని అట్లా విడగొట్టి నేను మాట్లాడను, కానీ బికాస్ ఐ డోంట్ లైక్ ద డివిజన్. ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ హోల్ చూస్తాను నేను. ఇప్పటికైనా ఈ ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఈ రకంగానే ఉండాలి అని కోరుకుంటాను. బట్
ఇటువంటి డిస్పారిటీస్ రాకుండా ఉండటం కోసం పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే వాళ్ళ చేతిలో ఉంది. బికాస్ మీరు చెప్తా ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఎకరానికి 2 కోట్లు కావాలి అని చెప్తా ఉన్నారు. 50,000 ఎకరాలు తీసుకున్నారు, ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటాం పూల్ చేస్తామని చెప్తున్నప్పుడు 1,00,000 ఎకరాలకి ముఖ్యమంత్రి చెప్తున్న లెక్కే 2 లక్షల కోట్లు. సో 2 లక్షల కోట్లతో మీరు ఒక నగరాన్ని నిర్మించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను అన్నప్పుడు సహజంగా మిగతా జిల్లాల్లో మిగతా ప్రాంతాల్లో వాళ్ళ పెండింగ్ ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన అవసరాలు కానీ డెఫినెట్ గా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఈ రకమైన విభజన వాదానికి ఇవాళ పరిపాలిస్తున్న పాలకుల యొక్క తీరు కారణంగా చూసుకోవాలి. రేపు ఉత్తరాంధ్ర కావచ్చు, మిగతా ప్రాంతాలు కూడా డెఫినెట్ గా వాళ్ళ పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కోరుకుంటాయి. ఇదే 2 లక్షల కోట్లు గనక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కానీ ఏదైనా ఇస్తే రాష్ట్రం యాజ్ ఏ హోల్ మొత్తంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మేడం, నేను ఇంకా ఇక్కడ ఇంకొక పెద్ద అంటే ఇది జనానికి నచ్చుతుందో నచ్చదో నాకైతే తెలియదు, కానీ నేను ఒక విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అమరావతి కోసం భూములు ఇచ్చిన 29,000 మంది రైతుల్ని త్యాగధనులుగా కీర్తిస్తున్నాం. ఎస్, డెఫినెట్ గా త్యాగం చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన రోజు వాళ్ళు చెప్పిన మాట వేరు. చాలా కాలం గడిచిపోయింది, దాదాపుగా 10 ఏళ్ళు పైన గడిచిపోయింది అనుకుంటా. ఓకే, త్యాగధనులు అనుకుందాం కొంచెం సేపు. సరే, ఆ రోజు ఆ ప్రాంతంలో 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఉన్న భూములు ఇవాళ 10 రెట్లు పెరిగినాయి. సరే, చంద్రబాబు నాయుడు గారు ప్లాటింగ్ చేసి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి అప్పచెప్పారా, అప్పచెప్పలేదా? అప్పచెప్తే కదా వాళ్ళు అమ్ముకోగలుగుతారు, అప్పుడు కదా డబ్బులు వస్తాయి. దట్ ఇస్ ఆల్ డిఫరెంట్ ఇష్యూ. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, నా మీద నమ్మకంతో నన్ను విశ్వసించి చంద్రబాబు నాయుడు అనే నాకు ఇచ్చారు అని చంద్రబాబు నాయుడుకి చెప్తున్నారు. కాబట్టి రైతులకి చంద్రబాబు నాయుడుకి ఉన్న నమ్మకం అది పక్కన పెడదాం. బట్ 10 times పెరిగింది. 10 లక్షలు ఉన్న భూమి 1 కోటి అయింది, 1 కోటి ఉన్న భూమి 10 కోట్లు అయింది అక్కడ. సో రైతులకి ఒక రకంగా చంద్రబాబు నాయుడు కనుక వాళ్ళని అమ్ముకొని ఇస్తే వాళ్ళకి మంచి మేలు జరిగింది. కానీ ఇవాళ త్యాగధనులు అని ఎవరిని అనాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు త్యాగధనులుగా మాట్లాడాలి మనం, ఆ రైతుల కన్నా కూడా. ఎందుకు అంటున్నానంటే చంద్రబాబు నాయుడు చేయబోయే భవిష్యత్తులో చేయబోయే అప్పు మొత్తాన్ని భరించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధపడ్డారు. సో ప్రతి ఒక్కడి మీద నెత్తి మీద 1,00,000 రూపాయలు అప్పు అయిపోతున్నాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ ప్రాంతాల అభివృద్ధిని త్యాగం చేసుకొని నెత్తి మీద 1,00,000 రూపాయల అప్పుని భరించడానికి సిద్ధపడ్డ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తంని త్యాగధనులుగా చూడాలి తప్ప ఆ 29 గ్రామాల రైతుల్ని మాత్రమే త్యాగధనులుగా అంటం కూడా ఎంతవరకు అనేది కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి భాషలో మనం చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్పాలి. సార్, మరొకటి ఏపీలో పిఠాపురంలో ముఖ్యంగా ప్రోటోకాల్ రగడ నడుస్తోంది. అంతే కదా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలు, జనసేనకు సంబంధించిన ముఖ్య నేతలు మేము కలిసి ఇంకొక 15 ఏళ్ళు కాపురం చేస్తామని చాలా గట్టిగా చెప్తున్నప్పటికీ కార్యకర్తల్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. పబ్లిక్ అంటే ప్రైవేట్ ఈ మీటింగ్స్కి వచ్చేసరికి, గవర్నమెంట్ మీటింగ్స్కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టలేదంటూ వర్మ గారు నిలదీయడం. అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు వర్మ గారికే క్లాస్ పీకడం ఎలా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు గారు వర్మ గారికి క్లాస్ పీకుతారు, మన పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లి గూడెం వాళ్ళ ఎమ్మెల్యేకే క్లాస్ పీకుతారు. సో ఎండ్ ఆఫ్ ద డే గ్రౌండ్ లో మాత్రం పరిస్థితి బాగలేదు. అందరు వాళ్ళకి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది మనకు అర్థమవుతా ఉంది. సరే, 15 ఏళ్ళు మనం కలిసే ఉండాలి, 15 ఏళ్ళు ఊడిగం చేయాలి, బానిసత్వం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏది ఏమైనా మనల్ని ఏ రకంగా ట్రీట్ చేసినా, మనల్ని గౌరవించినా గౌరవించకపోయినా ఏం చేసినా 15 ఏళ్ళు మనం చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. సో ఉప ముఖ్యమంత్రి పదవిలో నేను కొనసాగాలనుకుంటే 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు లేదు లోకేష్ బాబు గారు ఉండాలనుకుంటే, వాళ్ళను మనం నెత్తిన మొయ్యాలనుకుంటే 15 ఏళ్ల పాటు మనం ఈ ఈసడింపులన్నీ భరిస్తూ వాళ్ళకి ఊడిగం చేద్దాం అని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నప్పుడు ఇక అది వాళ్ళిద్దరు ఇంటర్నల్ సమస్య, వాళ్ళు అర్థం చేసుకుంటారు. దాని గురించి బయట వాళ్ళుగా మనం మేము మాట్లాడాల్సిన అవసరం లేదు అనుకుంటాను స్వర్ణ గారు.
ఓకే. ఒకసారి తమిళనాడు పోదాం సార్. తమిళనాడులో రికార్డు స్థాయిలో భారీ పోలింగ్ జరిగింది. లాస్ట్ టైం ఎన్నికల్లో 73.63% అయితే ఈసారి 85.14% పోలింగ్ నమోదు కావడాన్ని ఎలా చూడాలి? ప్రజలు ఏమైనా భారీ మార్పును కోరుకుంటున్నారా? కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? డెఫినెట్ గా ఇట్ ఇస్ అది కంటిన్యూ అయ్యే ప్రభుత్వమే. అక్కడ అంత మార్పుకి దశగా ఉంది అని నేనైతే అనుకోను. కానీ అంటే తమిళనాడు రాజకీయాలు చాలా ఆశ్చర్యకరంగా డెఫినెట్ గా వాళ్ళు నెక్స్ట్ టైం తీసుకోరు ప్రజలు. అట్లేం లేదు. కానీ ఏడీఎంకే 2 సార్లు గెలిచింది. అంతకు జయలలిత గారు ఉన్న టైంలో ఏడీఎంకే కంటిన్యూస్ గా 2 సార్లు గెలిచింది. రెండో టర్మ్ లో ఆవిడ చనిపోయారు. బట్ అక్కడున్న పరిస్థితుల్లో నిన్న జరిగిన ఓటింగ్ లో గ్రామీణ ప్రాంతాల్లో కొంత ఎక్కువగా ఓటింగ్ జరిగింది అనేది మనకు ఉన్న అనాలిసిస్. ఎండ్ ఆఫ్ ది డే ఎస్ఐఆర్ లో తీసేసిన ఓటింగ్ పర్సెంటేజ్, పాత ఓటింగ్ పర్సెంటేజ్ ఇవన్నీ లెక్కలు వేసుకున్నా కూడా కొంతవరకు అది మీట్ అవుతా ఉంది అనేది మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఏ పర్సెంటేజ్ జరిగినా ఎండ్ ఆఫ్ ది డే అది డిఎంకే కాంగ్రెస్ అలయన్స్ తో సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఎస్పీఏ అలయన్స్ డెఫినెట్ గా గవర్నమెంట్ ఫామ్ చేయబోతా ఉంది. బట్ అనుమానాన్ని మొత్తం విశ్లేషకులు చాలా మంది కూడా బెంగాల్ విషయంలో చాలా ఎక్కువ అనుమానాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో కూడా అంతే కదా, తొలి దశలో మోర్ దాన్ 90% ఓటింగ్ జరిగింది అక్కడ. అట్ ది సేమ్ టైం తీసేసిన ఓటు శాతము, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పనితీరు, 27 లక్షల మందిని ఓట్లను హోల్డ్ లో పెట్టి వాళ్ళ గురించి మళ్ళీ ఆలోచిస్తామని చెప్పి అంటే ఎంత గందరగోళానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీకి ఫేవర్ చేయడానికి చెయ్యాలనో అన్ని మార్గాల్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అక్కడ చేసి పెట్టింది. సో అక్కడ పరిస్థితి ఏంటి అనేది కొంత అర్థం కాని డోలాయమాన స్థితిలో ఉంది. ఇన్ఫాక్ట్ చాలా మంది మాట్లాడుతా ఉన్నది ఏమంటే ఇట్స్ నాట్ ద ఫైట్ బిట్వీన్ తృణమూల్ కాంగ్రెస్ అండ్ బీజేపీ, ఇట్స్ ద ఫైట్ బిట్వీన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ తృణమూల్ కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ అనే దాని తరఫున పూర్తిగా మైదానంలోకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దిగింది. ప్రతి 100 ఓట్లకి ఒక ఏది సెంట్రల్ పోలీస్ తీసుకొచ్చి అక్కడ మోహరించి, అక్కడ డీజీపీని మార్చేసి, అక్కడ ఏది మన చీఫ్ సెక్రటరీని మార్చేసి పూర్తి స్థాయిలో కంట్రోల్ మొత్తం బీజేపీకి ఏ రకంగా అనుకూలంగా చేయాలనో ఆ రకంగా ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసింది అనేది అక్కడి నుంచి చాలా మంది విశ్లేషకులు మాట్లాడుతున్న మాట. ఈవెన్ దెన్ ఆమెకి ఎడ్జ్ ఉంది అని అంటున్నారు. హోప్ సో. కానీ ఇది ఖచ్చితంగా మార్పు కోసమే అంటూ కూడా మోదీ గారు చెబుతున్న నేపథ్యంలో ఎలా చూడాలి? మోడీ గారు అదే చెప్తారు కదా, పూర్తి మార్పు కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్న పనులు, మార్పు కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమం కాదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్పుని తేవడానికి అక్కడ తీవ్రంగా ప్రయత్నించి బీజేపీకి సహకరిస్తా ఉంది అని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట. సో అదే స్ట్రైట్ అవే రాజమార్గంలో వస్తే అవకాశం లేదు అక్కడ. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గంలో దొడ్డిదారిని వస్తున్నారు వీళ్ళు. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.